ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా అనాథ పిల్లలకు భోజనం పెట్టిస్తా. హలో గైస్, వెల్కమ్ టు స్వామి ఆఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది గైస్. చూడండి మన సంవత్సరం కళ. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కళ. 1 ఇయర్కి నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది. ఈ శాలరీ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని నాకు ఫస్ట్ పేమెంట్ మీ దయ వల్ల వచ్చింది, మీ సపోర్ట్ వల్ల వచ్చింది గైస్. నాకు ఇలా మనీ వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఒక యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం అంటే చాలా గ్రేటు. కొంతమంది గ్రేటో కాదో మనకు తెలియదు, నాకైతే గ్రేటే, చాలా గ్రేట్. కానీ ఈ మనీ నాకు వద్దని నేను ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చినప్పుడే చెప్పిన, యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ నాకు వద్దు గైస్ అని చెప్పిన. చాలామంది ఆ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చినప్పుడు చాలామంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరిని అడిగిన, సబ్స్క్రైబర్లను కూడా అడిగిన, నా ఫస్ట్ పేమెంట్ ఏం చేయాలంటే చాలామంది అనాథ పిల్లలకు ఇవ్వని, లేకపోతే మా ఇంట్లో కులదైవం ఎల్లమ్మ తల్లి కూడా ఉందని చెప్పిన. అనాథ పిల్లలకి ఇవ్వాలా, కులదైవం ఎల్లమ్మ తల్లికి ఇవ్వాలంటే చాలామంది చూడండి అనాథ పిల్లలకి ఇవ్వమని కామెంట్స్ కూడా ఎట్ట పెట్టారు. అనాథ పిల్లలకు చాలామంది కామెంట్లు పెట్టారు, అనాథ పిల్లలకి బ్రో ఒక పూట ఒక ఫుడ్ పెట్టు బ్రో, ఆ మనీని ఇచ్చని చాలామంది పెట్టారు. కానీ నేనైతే నా సబ్స్క్రైబర్లు కోరిక ప్రకారం ఈ ఫస్ట్ పేమెంట్ ఇటు అమ్మవారిని తీసేయొద్దు. ఎందుకంటే ఇంట్లో ఉన్న కులదైవం ఎల్లమ్మ తల్లిని అమ్మవారిని తీసేయొద్దు. మీ కోరికను కూడా నేను కాదనను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు, భగవంతుడు లేని మనం బతకలేం, దేవుడు లేని మనం లేం. ఎందుకంటే ఫస్ట్ ఈ మనీ అయితే దేవునికి ఇచ్చేస్తున్నా. చూడండి, రండి రండి. గైస్, మన ఫస్ట్ పేమెంట్ అంటే మీ కోరిక ప్రకారం అన్నదమ్ములకు అనాథ పిల్లలకు ఇవ్వమన్నారు. ఓకే, మీ కోరికను నేను కాదన్నాను. కానీ భగవంతుడు లేని మనం లేను కాబట్టి ఫస్ట్ ఈ మనీ అయితే అమ్మవారి కాడ పెడుతున్నా. ఎందుకంటే అమ్మవారిని కూడా సాక్రిఫైస్ చేయాలి. అంటే అమ్మవారు మనకు భగవంతుడు ఉంటేనే యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి. మీ దయ వల్ల వచ్చినాయి, దేవుని దయ వల్ల వచ్చినాయి. పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలం. అటు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు నన్ను ఆదరించారు కాబట్టి అమౌంట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి కాడ అమౌంట్ పెడుతున్నా. గైస్, ఇటు అమ్మవారిని మనం తీసేయొద్దు. మీ కోరిక ప్రకారం ఆ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అనాథ పిల్లలకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా అనాథ పిల్లలకు భోజనం పెట్టిస్తా. అనాథ పిల్లలకు అమౌంట్ ఇయ్యను, భోజనం పెట్టిస్తా. ఎందుకంటే కడుపు నిండా భోజనం చేస్తే ఆ తృప్తి అలాగుంటుంది. కానీ అమ్మవారికి ఇటు అమ్మవారికి కొన్ని పైసలు, అనాథ పిల్లలకు కొన్ని పైసలు ఖచ్చితంగా గాయస్. మీ కోరిక ప్రకారం అనాథ పిల్లలకు పెడతాం, ఇటు అమ్మవారిని కూడా మన అమ్మవారిని మనం పోగొట్టుకోదు. కానీ కొన్ని పైసలు అమ్మవారికి ఏదో ఒక రూపంలో ఆ వీడియో కూడా చూపిస్తా. అమ్మవారికి ఎట్లా పెట్టినా, ఆ ఖర్చు ఎట్లా పెట్టినా అని వీడియో చూపిస్తా. ఇటు అనాథ పిల్లల కాడికి పోయి మనం భోజనం పెడతాం కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది, యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఎంత పేమెంట్ వచ్చిందో చెప్పకూడదు. కానీ నేను మీకు ఖచ్చితంగా చెప్తా. ఎందుకనంటే మీరు మా వీడియోస్ చూసినందుకు, మాకు సబ్స్క్రైబ్ చేసినందుకు, ఇవాళ నన్ను ఈ స్థాయిలో యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా వీడియో అయిపోయే వరకల్లా మీకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో ఖచ్చితంగా చూపిస్తా. ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం, రండి కేక్ కట్ చేద్దాం రండి గాయస్. ఇప్పుడు సెలబ్రేషన్ టైం గాయస్, రండిగా. జరగాలి, ఈ నుంచి జరగాలి జరగాలి. అన్ని మీద పడతాయి. అయిపోయింది అప్పుడే. సో గాయస్, పటాకులు అయితే వెలుస్తున్నాం.
కమాన్ వీడియో. ఎవరా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే కిలాడి ఏసినాడు కదా వచ్చి లైన్ లో కసుకో. పూజ పూజేదామా తంటోడు గాని ఊరికొక్కడు దా చలా. చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే ఇట్లా సైడ్ ఇది తీసినావా? ఇది తీసినావా? ఒక నిమిషం. మీరు ముఖాన్ని కొట్టారా? క్లాప్స్ కొట్టరు. నీకు కడతా. నా బర్త్డే కాదు ఇది. అగో చెల్లె కడుతున్నది. ఫోన్ తీసుకో దారా. మా అమ్మగడ్డ ఫోన్ తీసుకో. మహారాజయ్యా 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 వీడియోనే మొత్తం. మయ్యి అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అవునా నిజమా? ఏంద్రా అది పేపర్ ಬೆಡ್ರಿ ಯಾರು ಬೆಡ್ರಿ. ಹ್ಯಾಪಿಯಾಗಿದೆ ನಂಗೆ ಈಗ ಜೀವನದಲ್ಲಿ ಖುಷಿಯಾಗಿದೆ. సరే ఇగో కేక్ అందరికి పెట్టేసి. సో గాయస్ మనకైతే సెలబ్రేషన్ అయిపోయింది. మనకు యూట్యూబ్ నుంచి పైసలు ఎన్ని వచ్చినాయో చెప్పాలని చెప్పిన కదా గాయస్. మనకైతే యూట్యూబ్ నుంచి యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనీ ఎంత వచ్చినాయో చెప్పకూడదు. అయితే నేను చెప్తున్నా, ఒక కేకు 1600 అయితే అలాంటి కేకులు 10 తేవచ్చు. అన్ని డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ వీడియో అనాథ పిల్లల కాడికే పోతున్నాం. ఆ వీడియో మీకు చూపిస్తా. సబ్స్క్రైబ్ నౌ గైస్. బాయ్ గైస్.